వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్. తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడిన బూతుల కంటే పోసాని కృష్ణమురళి మాట్లాడిన బూతులు తక్కువేనని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ చెప్పులు చూపించి వైసీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పోసాని కృష్ణమురళికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. బేషరతుగా మనం చేస్తున్నాం. పోసాని కృష్ణమురళి గారు ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా తక్కువ అనుచిత వ్యాఖ్యలు చేశారని మాత్రం మనం చేస్తున్నాం. వారికి మాత్రం శిక్ష లేదు. శిక్ష లేకపోతే లేకపోయింది. ఆ చింతకాయ అయ్యన్న పాత్రుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడారో ఒకసారి చూపించమని అడుగుతా ఉన్నారు. ఆయన ఏంటి ఇవాళ డిప్యూటీ స్పీకర్, మళ్ళీ ఈయనున్నాడు ఎవరు కింజారప్ప అచ్చెన్నాయుడు గారు, ఆయన పోలీసులు ఏం మాట్లాడారో మీరు చూశారు. ఆయనకేమో వ్యవసాయ శాఖ మంత్రి, పట్టాభికేమో అదేదో కార్పొరేషను. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపిస్తూ ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యేలని ఇష్టం వచ్చినట్టు తిడితే ఆయనకు ఉప ముఖ్యమంత్రి. ఇలా మీరు మమ్మల్ని బాగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని, బహిరంగ తిట్టిన వారిని మీరేమో పదవులు ఇచ్చి గౌరవిస్తారు. మా పోసాని కృష్ణమురళి లాంటి ఒక వ్యక్తి ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆయన ఈ జైలు నుంచి ఆ జైలుకి, ఆ జైలు నుంచి ఈ జైలుకి, ఈ జైలు నుంచి ఆ జైలుకి తిప్పుతానే ఉంటారు. రేపు కూడా మళ్ళీ తిప్పుతారు ఇంకో చోటకి. ఈ విధంగా హెరాస్ చేస్తున్నారు. మీరు చేసిన పాపాలు పండుతాయి. ఇవాళ పండకపోవచ్చు, జమిలీ వస్తే ఈ లోపల పండుతాయి. జమిలీ రాకపోతే 3.5 సంవత్సరాల తర్వాత మీకు పండుతాయి. దీనికి తప్పనిసరిగా ముఖ్యంగా ఇదన్నిటికీ చిత్రీకరిస్తున్నటువంటి ఎర్రబుక్కు రాసి ఎప్పుడు ఎవరిని ఎక్కడ అరెస్ట్ చేయాలో, ఏ జైలుకి పంపాలో అంత స్క్రిప్ట్ ఇస్తున్నటువంటి లోకేష్ గారికి సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆయన అడిగిన ప్రశ్న ఏంటి, ఒకే అంశం మీద కేసుల మీద కేసు ఒకదాంతో పోదు. ఒకసారి అరెస్ట్ చేస్తే దానిలో బెయిల్ తీసుకుంటారని ఇంకో చోట ఒక కేసు, సేమ్ అంశం మీద, రెండోది ఏం లేదు, ఇదే అంశం మీద ఇంకో చోట కేసు. అయ్యా పుల్లయ్యారా, తెలుగుదేశం పుల్లయ్యారా, ఒక కంప్లైంట్ పోసాని కృష్ణమురళి గారి మీద ఒక కంప్లైంట్ ఇచ్చేస్తారు. అదేమో ఎస్ఐ రిజిస్టర్ చేస్తారు. లోకేష్ గారు చెప్తారు, ఏమంటే పోలీసులు వెళ్ళి పట్టరండి, లేడండి ఆ జైల్లో అయితే ఇక్కడ ప్రొడ్యూస్ చేయండి. తిప్పటమే, తిప్పి హరాస్మెంట్ చేసి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకే అంశం మీద అనేక కేసులు పెడుతున్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి PSN 111ని పెడుతున్నారు. అది పెట్టిన దాన్ని అక్కడ రైల్వే కోర్టు తిరస్కరించింది, రిమాండ్కి పంపింది. బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉంది. ఎక్కడ బెయిల్ వస్తుందని చెప్పేసి మళ్ళీ నర్సాపేట కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. నర్సాపేట కోర్టుని రిమాండ్కి వచ్చారు. ఎన్నాళ్ళు పెడతారు? నెల, 2 నెలలు, అంతేగా. జీవితాంతం జైల్లో పెట్టలేరుగా. భారతదేశంలో చట్టాలు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు ఉన్నాయి కదా. కాబట్టి కలకాలం మీరే అధికారంలో ఉంటామనో, కలకాలం పోసాని కృష్ణమురళినో లేకపోతే వంశీనో జైల్లో పెడతామని కలలు కనమాకండి. మంచి రోజులు మాకు వస్తాయి, ప్రజలు మాకు మంచి రోజులు ఇస్తారు, గుర్తుపెట్టుకోమని కూడా మనం చేస్తున్నా. ఏదైనా ఎవరినైనా ఏదైనా కొద్దిగా దోష ఇవ్వాలంటే స్థాయికి తగ్గట్టు ఇవ్వాలి. తప్పు చేసిన దానికి అంతే ఇవ్వాలి. ఇంత హరాస్మెంట్ అండి. అంతర్జాతీయ ఉగ్రవాది ఏమన్నా, అంతర్జాతీయ ఉగ్రవాదిని పట్టుకొచ్చినట్టుగా పట్టుకొస్తున్నారు. గేట్లు వేసారు, మనం చూడటానికి కూడా వీలేదు. సరే ఓకే, చూద్దాం, పిలిచి టుమారో మేము అవసరమైతే అఫీషియల్గా వెళ్ళి వారిని పలకరిస్తాం, పర్మిషన్ తీసుకుని వారితో మాట్లాడతాం, వారికి ధైర్యాన్ని చేకూర్చే విధంగా మనం ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పలేదు. తెలియదు, ఐ విల్ ఎంక్వైరీ దట్. ఎందుకంటే కోర్టు వారు అక్కడ రిమాండ్ ఇచ్చిన తర్వాత ఏ టైంలో తీసుకురావచ్చు అనుకుంటా లేదు, అనుకుని ప్రొడ్యూస్ చేస్తారు. అదేం పెద్ద ఇష్యూ కాదు. అక్కడి నుంచి నర్సాపేట నుంచి కారులో తీసుకొచ్చారు, ప్రొడ్యూస్ చేశారు. ఇక్కడ జైల్లోకి ఇచ్చారు. అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని మళ్ళీ ఆయనకి సెల్ ఇస్తారు, ఆయన అక్కడ నిర్బంధిస్తారు. హోంమంత్రి గారు అంటున్నారు